ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా. దురదృష్టం కొద్దీ ప్రకృతి కూడా సహకరించడం లేదు, రైతాంగానికి కూడా పంటలు పండించుకుంటారు. దానికి తోడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం వల్ల కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వల్ల కావచ్చు, వారి విధానాల వల్ల కానీ ఏదైనా కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేకుండా కూడా పరిస్థితి కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో. అందుకోసమే మేము ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దుర్బలంగా కూడా తయారవుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది కూడా లేకోకుండా నష్టపోతున్నారు. ఆదుకోవాలి. మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో గతంలో కూడా మనం అన్ని కూడా పరిశీలిస్తే గత చరిత్ర కూడా అంటే 2024 కంటే ముందు కూడా దాదాపుగా కూడా 10 సంవత్సరాలు కూడా రైతుల పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం అందిస్తున్న విధానం వల్ల ఈ జిల్లాలో ఆత్మస్థైర్యం పోగొట్టుకొని వలసలు కావచ్చు, లేకుంటే ఆత్మహత్యలు కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పి హెచ్చరించినా కూడా విడచలను పెట్టిన కారణంగానే అందరూ కూడా భయపడుతున్నా ఉన్నట్లుగానే ఈ జిల్లాలో కూడా ఆత్మహత్యలకు కూడా మన రోజు కూడా ఎల్లుట్ల గ్రామం అంటే పుట్టూరు మండలము సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎల్లుట్ల గ్రామంలో కూడా. కానీ దురుసుకొని చనిపోతే ఆ కుటుంబానికి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి కుటుంబంతో పాటు ఆ గ్రామస్తులే కాదు, ఈ రోజు ఇక్కడ రైతాంగం యొక్క పరిస్థితులు తీసుకొని అందరికి కూడా అటువంటి ఆలోచన రాకుండా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మేము ఉన్నాము. ఈ సమాజం ఉంది, ఈ సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు, మీకు తోడుంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీకు తోడుంటామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి, వారి యొక్క ఆత్మస్థైర్యం ఇవ్వడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కావచ్చు, లేకుంటే మాజీ మంత్రివర్యులు డాక్టర్ శైలజనాథ్ గారు, ఇతర నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ గ్రామాన్ని సాధించి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కానీ బాధాకరం ఏమంటే ఈరోజు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ మంత్రి ప్రజాప్రతినిధి కావచ్చు, కానీ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా విమర్శిస్తున్నాం. వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరం కూడా. ఎంత కూడా మేమేమి శవరాజకీయాలు చేయలే. మేము ఒక ధైర్యం ఇచ్చినాం. శవాలుగా మారుస్తా అన్నది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, రైతుల్ని మేము ఇంకా కూడా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఊపిరి తీసుకుంటామని చెప్పే అభిప్రాయం కల్పించింది ఈ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల.